హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అంకెం రియల్ ఎస్టేట్ అండి అమరావతి అప్డేట్స్కి స్వాగతం. ఇప్పుడు మనం వచ్చేసి ఇండియాలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్గా మన అమరావతి, దీనికి కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 100% ఇండియాలోనే నెంబర్ 1 అవ్వటం మాత్రం కన్ఫామ్ అండి. ఇప్పుడు ఎర్రబాలెం నుంచి నంబూరు వరకు మొత్తం కూడా 57 కిలోమీటర్ల కొత్త ట్రాక్ నిర్వహించబోతున్నారు. మొత్తం కూడా 11 రైల్వే స్టేషన్స్ రాబోతున్నాయి. నెక్కల మరియు పరిటాల రైల్వే స్టేషన్ ఇండియాలోనే చాలా పెద్దవి, ప్రత్యేకమైనవి కూడా. నెక్కల దగ్గర 1500 ఎకరాలు ఇండియాలోనే అతిపెద్ద మోడర్న్ రైల్వే స్టేషన్గా నిర్మిస్తున్నారు. పరిటాల రైల్వే స్టేషన్తో పాటు మల్టీనేషనల్ టెర్మినల్ను కూడా నిర్మించబోతున్నారు. అలాగే ముంబైలో ఛత్రపతి శివాజీ టెర్మినల్, వారణాసిలో ప్రయాగరాజ్ టెర్మినల్ కన్నా కూడా అందంగా ఉండేలా అమరావతి రైల్వే స్టేషన్ను నిర్మించబోతున్నారు. అయితే దీనికి మొత్తం ఖర్చు వచ్చేసి 2245 కోట్ల వ్యయం అయ్యే ఖర్చు ఉంటుందని చెప్పేసి కేంద్రం కూడా ఆల్రెడీ స్టేట్కి నివేదిక కూడా ఇచ్చారు. అలాగే దీనికి భాగంగా 4 కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల పొడవు గల వంతెన కూడా రాబోతుంది, రైల్వే వంతెన కూడా. అమరావతి రైల్వే స్టేషన్ మొత్తం కూడా 24 ప్లాట్ఫారమ్స్, అట్లాగే 4 టెర్మినల్స్ ఉంటాయండి. అట్లాగే ప్రతిరోజు 3 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సామర్థ్యం ఉండేటటువంటి విధంగా అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి భూసేకరణ చేస్తున్నారు. దీని వివరాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి వీడియోలు మేము చేయడానికి మాకు పుషింగ్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి రైల్వే శాఖ బాగా ముమ్మరంగా పనులైతే చేస్తుందండి. ఇప్పటి వరకు ఇరుపాలెం నుంచి నంబూరుకు ఒక ప్రత్యేక రైల్వే లైన్ కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దీనికి సంబంధించి బడ్జెట్ ఎలికేషన్ కూడా జరిగిందండి. ఆల్రెడీ ఎలికేషన్ కూడా అవ్వడం జరిగింది. ఖమ్మం జిల్లా ఇరుపాలెం నుండి అమరావతి అంటే ఇప్పుడున్న రాజధాని ప్రాంతం గుండా మంగళగిరి సమీపంలో ఉన్న నంబూరు దగ్గర ఈ రైల్వే లైన్ని కనెక్ట్ అవుతుందండి. అలాగే అక్కడ అతిపెద్ద రైల్వే జంక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రధానంగా అమరావతి ప్రాంతంలో పాటు ఇటు ఉమ్మడి జిల్లా అంటే కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, అలాగే ఖమ్మం జిల్లాలో 1-2 గ్రామాలు మీదుగా ఈ రైల్వే లైన్ వెళ్తుంది. దీనికి సంబంధించినటువంటి భూసేకరణ రైల్వే శాఖ దాదాపు సంవత్సరం క్రితం నుండి ఈ భూ సేకరించడం అనేది సంవత్సరం క్రితం నుంచి కూడా ప్రారంభించింది. ఆల్రెడీ 2024 నవంబర్లోనే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 2 గ్రామాల్లో భూసేకరణ చేసేటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్న భూములు సేకరించడానికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రక్రియ కూడా జరిగింది. దాని మీద ఇంత పరిస్థితులు ఇంకా స్పష్టత ఇంకా రాలేదు. కాబట్టి ఎన్టీఆర్ జిల్లా పరిమితిలో మొత్తం కూడా 4 మండలాలు భూమిని సేకరించడం అనేది జరుగుతుంది. అలాగే ఒకటి వచ్చేసి అదే మన కంచిచెల్ల ఒకటి, తర్వాత వీర్లపాడు చుట్టుపక్కల గ్రామాలు కూడా ఉన్నాయి. అలాగే 8 గ్రామాల్లో 300 ఎకరాలు సేకరిస్తున్నారండి. రైల్వే శాఖ అయితే సేకరిస్తున్నట్టుగా ప్రకటించింది. ఇప్పుడు భూసేకరణ ఎక్కడి నుంచి చేస్తున్నారంటే పెద్దాపురం, చిన్నారావుపాలెం, గొట్టిముక్కల, పరిటాల, కొత్తపల్లి ఈ ప్రాంతాల్లో భూసేకరణ ప్రక్రియ అయితే ఇప్పుడు జరుగుతుంది. ఈ ప్రాంతంలో భూసేకరణ ప్రక్రియకి 495 మంది రైతుల నుంచి సంబంధించి 495 సర్వే నెంబర్ పరిధిలో దాదాపు 300 ఎకరాలు సేకరించినట్టుగా డిసైడ్ అయ్యిందండి. ఆల్రెడీ అట్లాగే అమరావతి మండలంలో కొన్ని భూములు సేకరించారు. అయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులు అందరికీ కలిపి చేసినటువంటి డిమాండ్ ఏంటంటే, వాళ్ళంతా రైతులు కలిసి ఒక డిమాండ్ అయితే కేంద్రానికి మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక నివేదిక ప్రకటించారు. అదేంటంటే అమరావతిలో భూ సమీకరణ ద్వారా తమ భూములు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. అంటే భూ సమీకరణ ద్వారా వాళ్ళ భూములు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే భూసేకరణ కంటే కూడా భూ సమీకరణ ద్వారా ఎక్కువ పరిహారం వస్తుందని చెప్పేసి అమరావతిలో ఉన్నటువంటి రైతుల యొక్క అంచనాలు ఆ విధంగా ఉన్నాయి. ఇక 8 గ్రామాలకు సంబంధించి ఈ 8 అంటే ఎక్కడి నుంచి లైన్స్ వస్తున్నాయి, భూమి సేకరించడం ఎక్కడి నుంచి జరుగుతుందంటే, ఒకటి నరసింహారావుపాలెంలో అయితే 39 మంది రైతుల నుంచి 17 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అలాగే అల్లూరులో నుంచి
66 మంది రైతుల నుంచి 43 ఎకరాలు స్వీకరించాల్సి ఉంది. అట్లాగే చిన్నరావుపాలెంలో 52 మంది రైతుల నుంచి 26 ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉంది. అట్లాగే గూడెం మాధవపాలెం దగ్గర 15 మంది రైతుల నుంచి 7 ఎకరాల భూమిని తీసుకోవాల్సి ఉంది. పెద్దాపురం అట్లాగే 77 మంది రైతుల నుంచి 50 ఎకరాలు తీసుకోవాల్సి ఉంది. అట్లాగే జిజ్జూరులో వచ్చేసి 45 మంది రైతుల నుంచి 29 ఎకరాల భూమిని తీసుకోవాలి. అట్లాగే పరిటాల 143 రైతుల నుంచి 143 మంది రైతుల నుంచి 72 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. అట్లాగే గొట్టిముక్కల్లో 51 మంది రైతుల నుంచి 58 ఎకరాలు తీసుకోవాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా రైల్వే శాఖ ఒక ప్రకటన జారీ చేయడం కూడా జరిగింది. అంటే మొత్తం వచ్చేసి 495 మంది రైతుల దగ్గర నుంచి 300 ఎకరాలు భూమిని సేకరించాల్సింది ఉందండి. ఆల్రెడీ దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇది వచ్చేసి ఖమ్మం జిల్లా ఎర్రుబాలెం నుండి అమరావతి అంటే ఇప్పుడున్న రాజధాని ప్రాంతం గుండా అంటే వెళ్ళే మంగళగిరి సమీపంలో ఉన్న నంబూరు దగ్గరికి ఈ రైల్వే లైను కనెక్ట్ అయితే అవుతుందండి. అక్కడ అతిపెద్ద రైల్వే జంక్షన్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ప్రధానంగా అమరావతి ప్రాంతంలో ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా ఇప్పుడున్న ఎన్టీఆర్ జిల్లా అలాగే ఖమ్మం జిల్లాలో ఒక 2 గ్రామాల మీదుగా ఈ రైల్వే లైన్ వెళ్తుంది. అట్లాగే ఆ ఖమ్మం జిల్లాలో కూడా ఆ 2 గ్రామాల్లో కూడా రైతుల దగ్గర నుంచి ఈ భూమిని అయితే సేకరించడం కూడా అక్కడ పనులన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎక్కడా కూడా మాటలు కానీ ఏమీ లేకుండా అంతా చేతలు చేసేటువంటి గవర్నమెంట్ కాబట్టి బాగా స్పీడ్గానే వర్క్ అంతా జరుగుతుంది. కేంద్రం కూడా బాగా సపోర్ట్ చేస్తుందని చెప్పి భావిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. వందనాలు.